దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నములోను దేవుడు మహాకృపను అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. మనము యెహోవా వెలుగులో నడుచుకొందుము రమ్ము. ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా భక్తుడు అంటున్నాడు, ఇదిగో ఆనాడు ప్రజలు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ పరిశుద్ధ దేవుణ్ణి దూషిస్తూ వాళ్ళు విడిచి దేవుని త్రోవను తిరుగుతూ నిత్యము తిరుగుబాటు చేస్తూ వాళ్ళు ఇతరులను కొట్టబడుతూ ఇష్టానుసారంగా జీవించేవారు. ఏదైతే పట్టణం కాల్చబడిందో సొదొమ న్యాయాధిపతులు సొదొమ జనుల్లాగా ఈరోజు కూడా యెహోవా మాట ఆలకించుకోకుండా, మన దేవుని మాటను ఉపదేశాన్ని చెవియొగ్గుకోకుండా ఇష్టారంగం తిరుగుతూ అనుకుంటున్నారు బలులను, రక్తాలను, దహన బలులను, కానుకలను ఇస్తున్నామనుకుంటున్నారు. అమావాస్యపు విశ్రాంతి దినాల్ని వాళ్ళు విశ్రాంతి దినాన్ని పాటించుకోకుండా అమావాస్యలను దిక్కులు చూస్తూ ఉన్నారు, ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. కాబట్టి మీ చేతులు రక్తంతో నిండిపోతూ ఉన్నాయి, హత్యలు చేస్తూ ఉన్నారు. మీరు బహుగా ప్రార్థన చేసినా కానీ దేవుడు వినట్లేదు. ఎందుకో తెలుసా? యెహోవా వెలుగులో నడవకోకుండా సాతాను యొక్క లోకంలో ఉన్నటువంటి దుష్క్రియలను అనుసరిస్తూ మీరు నడుస్తున్నారు. కాబట్టి మీలో ఉన్న దుష్క్రియలు నాకు కనపడకుండా తొలగించుకోండి. ఇదిగో యెహోవా వెలుగులో నడుచుకోవటం అంటే కీడు చేయటం అని మేలు చేయండి. ఇదిగో తండ్రి లేని వారి పక్షాన న్యాయము తీర్చండి, విధవరాలి పక్షాన వ్యాజ్యమాడండి, న్యాయము జాగ్రత్తగా విచారించండి, హింసించబడి వారిని విడిపించండి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ జీవితంలో ఏదైనా కనుక దేవుని వెలుగులో నడుస్తున్నావా అని ఆలోచన ఉంటే ఇవన్నీ కూడా నువ్వు చెయ్యాలి. సొదొమ గొమొర్రా కాలములాగా, నోవహు కాలములాగా ఆ జనుల్లాగా మీరు ప్రవర్తించకండి. యెహోవా వెలుగులో నడవాలి. ఆయనే రక్షణకర్త, ఆయనే మనల్ని నడిపించేవాడు, ఆయనే కాపాడేవాడు, పోషించేవాడు, సంరక్షించేవాడు. అట్టి కృప నీకు నీ కుటుంబానికి నడిపించి ఆయన వెలుగునిచ్చి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.